సువార్తలోకి వెళ్దాం. చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయము 41వ వచనాన్ని చదువుకుందాం. Obedience of one woman brought sin into this world. ఒక్క స్త్రీ యొక్క అవిధేయత వలన పాపం భూమిలో ప్రవేశించింది. ఆ పాపమునకే మరి పాపము యొక్క పర్యవసానాలు లేక పాపము వల్ల వచ్చే శాపము మనిషి అనుభవిస్తూనే ఉన్నాడు నేటికి కూడా. ఒకవేళ గనక హవ్వ చేసిన ఆ అవిధేయత వలన దేవుడు ఏ చెట్టు ఫలమైతే తినవద్దన్నాడో ఆ పండు తినడం వల్ల ఆమెతో పాటు ఆమె భర్తకు కూడా ఇచ్చింది, అతనికి కూడా ఆ పాపంలో పాలు పంపులు దయచేసింది. ఒకవేళ స్త్రీల చరిత్ర అక్కడికి ఆగిపోయి ఉంటే ఈ ప్రపంచంలో పురుషులందరూ అనేవాళ్ళేమో ఏమనంటే, మీ బాధేస్తుందంట అంటే భర్త యొక్క నమ్మకం ఆమె సంపాదించుకుందండి, నా కుటుంబం నా తల్లిని విడిచిపెట్టి వెళ్తే ఈవిడ జాగ్రత్తగా చూసుకుంటుందనే నమ్మకం భర్త కలిగిందా? కలగలేదు కాబట్టి సీసీ కెమెరా పెట్టాల్సి వచ్చింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నమ్మకత్వము చాలా ప్రాముఖ్యం. నీ కుటుంబ బంధాల్లో, నీ సంబంధ బాంధవ్యాల్లో నువ్వు నమ్మకంగా ఉంటే కనబడని దేవుని విషయంలో కూడా నువ్వు నమ్మకంగా ఉంటావు. సో స్త్రీలను గురించి అనేకమైన అంశాలు మనము చూసాము. ఈ మరియా ఎలిజబెత్లు ఖచ్చితంగా దేవుని దృష్టిలో శ్రేష్ఠులుగా ఎంచబడిన స్త్రీలు, దేవుని యొక్క కృపను పొందుకున్న స్త్రీలు. ఎప్పుడైతే ఎలిజబెత్ గర్భం ధరించిందో చూడండి, లూకా సువార్త మొదటి అధ్యాయానికి వెళ్దాం. తిరిగి లూకా సువార్త మొదటి అధ్యాయము 57-58 వచనాలు చదువుకుందాం. ప్రసవ కాలము వచ్చినప్పుడు ఎలిజబెత్ కుమారుని కనెను. అప్పుడు ప్రభువు ఆమె మీద మహాకనికరముంచెనని ఆమె పొరుగువారును బంధువులను విని ఆమెతో కూడా సంతోషించిరి. ఇందాక నేను మీకు చూపించాను 24-25 వచనాల్లో, మనుష్యులలో నాకుండిన అవమానము తీసివే. దేవుడు ఆలస్యం చేశాడు, ఎలిజబెత్ గర్భాన్ని మూసేశాడు. కారణం ఏంటంటే ఆయన మహిమను పొందాలని. అంత మాత్రమే కాదు, మనుష్యులలో ఎలిజబెత్కున్న అవమానాన్ని దేవుడు తుడిచివేసి ఆమె పట్ల మహాకనికరమును చూపించాడు. ఎంత బాగుందండి ఆ మాట. దేవుడు మన జీవితంలో కొన్నిసార్లు మహాకనికరము చూపించాలని కొన్ని కార్యాల ఆలస్యము చేస్తూ ఉంటాడు. కొన్నిసార్లు మనం అపార్థం చేసేసుకుంటూ ఉంటాం. దేవుడు ఇంకా ఎందుకు ఆలస్యము చేస్తున్నాడు, ఇంకెప్పుడు నా జీవితంలో కార్యాలు చేస్తాడు, ఇంకెప్పుడు నా విషయంలో దేవుడు జోక్యం చేసుకుంటాడని దేవుడు ఆలస్యం చేస్తున్నాడు. కారణం ఏంటంటే, ప్రజలందరూ చూసి దేవుడు నీ జీవితంలో చేసిన ఆశ్చర్య కార్యాన్ని బట్టి ఆయన మహిమపరచాలని. రెండవదిగా, ఆయన తన మహాకనికరము, ఆర్ యు అ వర్జిన్ అని అడుగుతున్నారు, నీ ఒక కన్యకవేనా అని అడుగుతున్నారు. అయితే వారిలో సగానికంటే ఎక్కువ మంది పెళ్ళి అవ్వలేదని చెప్తున్నారు, కన్యక అంటే కాదంటున్నారు. అంటే వీళ్ళు తమ పరిశుద్ధతను కాపాడుకోవట్లేదన్నమాట. తమ క్యారెక్టర్ విషయంలో అజాగ్రత్తగా ఉన్నారు. నేటి సమాజంలో మరి నైతిక విలువలు లేకపోతే ఈ విలువలన్నీ ఎలా దిగజారిపోతున్నాయని ఆలోచించినట్లయితే చాలా మంది లివ్ ఇన్ రిలేషన్షిప్స్ అంటే వివాహం కాకుండానే కలిసి కుటుంబాలుగా బ్రతుకుతున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. నేను అమెరికా దేశంలో ఉద్యోగం చేసేటప్పుడు మా మేనేజర్ ఉండేది. ఆవిడికి 3 పిల్లలంట. 3 పిల్లలా, చాలా బాగున్నారే అని అనుకున్నాను వాళ్ళ ఫోటో చూసి. ఆ తర్వాత మా ఫ్రెండ్స్ చెప్పారు, ఆమెకి పెళ్ళి అవ్వలేదు కానీ 3 పిల్లల్ని కనిసింది. ఆ మాట వినగానే ఆ రోజంతా నా మైండ్ అంతా ఆఫ్ అయిపోయింది. అయ్యో, ఇలాంటి వాళ్ళు కూడా సమాజంలో ఉన్నారా? దేవుడు పెట్టిన వివాహ వ్యవస్థకు ప్రాధాన్యతనివ్వకుండా వివాహాన్ని పక్కన పెట్టేసి వారి ఇష్టానుసారంగా బ్రతికే వాళ్ళు సమాజంలో ఇంత మరి విస్తారంగా కనబడుతున్నారని చాలా డిస్టర్బ్ అయిపోయానండి. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నేటి దినాల్లో యవ్వనస్తులు నా శరీరం నా ఇష్టం అనుకుంటున్నారు. నా ఇల్లు నా ఇష్టం, నేను తాళాలు వేసుకోనని వేసుకోలేదనుకోండి, ఏమవుతుంది? నీ ఇల్లు నీ ఇష్టమే, తాళాలు వేసుకోకు, దొంగలు పడి ఉన్నవన్నీ దోచుకెళ్తారు. కొంతమంది యవనస్తులు కూడా ఇలా తయారవుతున్నారు. విచ్చలవిడి మనస్తత్వం. నా శరీరం నా ఇష్టం, నేను ఏమన్నా తాగుతాను, నేను ఎలాగైనా తిరుగుతాను, ఎవరితో అయినా ఉంటాను. అలా చేసి ఎంతమంది తమ ఆరోగ్యాలు పాడు చేసుకుంటున్నారు. ఆ మధ్యలో 19 సంవత్సరాల యవనస్తుడు ఒక అబ్బాయి వచ్చాడు నా దగ్గరికి. సన్నగున్నాడు, ఏడుస్తున్నాడు. అమ్మగారు నా కోసం ప్రార్థన చేయండి అన్నాడు. ఎందుకు ప్రార్థన చేయాలి బాబు, ఏంటి నీ ప్రార్థన అవసరం అంటే, నాకు ఎయిడ్స్ వచ్చింది అమ్మగారు అన్నాడు. నీకెందుకు వచ్చింది బాబు ఎయిడ్స్ అని అడిగితే, ఒక్కసారి చేశానండి, చేయకూడని తప్పు, దాని ప్రాయశ్చిత్తం లేకపోతే దాని యొక్క పర్యవసానాలు నేను అనుభవిస్తున్నాను. ఎప్పుడు చనిపోతానో తెలీదు. కళ్ళు మూసినా కళ్ళు తెరిసినా మరణమే నా కళ్ళ ఎదుటకు వస్తుంది. కనీసం ప్రశాంతంగా నిద్ర కూడా పోలేకపోతున్నాను. నా కోసం ప్రార్థన చేయండి, దేవుడు నన్ను కనికరించాలని. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, నా శరీరం నా ఇష్టం అని ఈ శరీరాన్ని విచ్చలవిడిగా మరి
లోకం కొరకు బ్రతికితే ఒకరోజు దాని పర్యవసానాలు ఖచ్చితంగా అనుభవించాలి. అందుకే అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసిన పత్రికలో ఇలా అంటాడు, మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహించబడి మీలో ఉన్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరు ఎరుగరా. మీరు మీ సొత్తు కారు, విలువ పెట్టి కొనబడిన వారు కనుక మీ దేహముతో దేవుని మహిమ. నా శరీరం అనుకుంటున్నావేమో, నీ శరీరం కాదు, ఇది దేవుడిచ్చిన శరీరం. మందిరంలో ఎలా దేవుని సన్నిధి ఉంటుందో మనం ఆయన యొక్క సజీవమైన మందిరాలము. ఆయన మనలో నివసిస్తున్నాడు కనుక జీవము కలిగిన దేవుడు నివసించే మందిరము, దేవుని ఆలయము ఈ దేహము అనే విషయాన్ని మనందరము గుర్తుపెట్టుకోవాలి. నీ పరిశుద్ధతను గురించి దేవుడు చాలా పట్టించుకుంటాడు, దేవుడు చాలా సీరియస్ గా తీసుకుంటాడు. కారణం ఏంటంటే పరిశుద్ధత లేకుండా ఎవరు ప్రభువును చూడలేరు. హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. పరలోకానికి డబ్బులు పెట్టి మనం టికెట్ కొనుక్కోలేం, లేకపోతే దేవదూతలకి డబ్బులు ఇచ్చి మనం మేనేజ్ చేయలేం. ఈ లోక సంబంధంగా నువ్వు ఎంత ఉన్నతమైన స్థాయిలో ఉన్నా, స్థానంలో ఉన్నా, పరిశుద్ధత లేకపోతే పరలోకంలో ఒక అడుగు పెట్టడానికి కూడా అవకాశము లేదు. ఈ దేహమును, దేవుడు మనకిచ్చిన ప్రాణాత్మ దేహాలను పరిశుద్ధంగా కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి విశ్వాసి మీద ఉంది. మరి అంట దేవుని చేత ఏర్పాటు చేయబడడానికి మొట్టమొదటి అంశం ఏంటంటే ఆమె యొక్క కన్యక. రెండవదిగా మనం ఆలోచించినట్లయితే 28వ వచనం, ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి దయాప్రాప్తురాలా నీకు శుభము. ఇంగ్లీష్ బైబిల్లో ఉంటది, యు హూ ఆర్ హైలీ ఫేవర్డ్. దేవుని దయను సమృద్ధిగా పొందుకుంది. దేవుని దయ పొందుకోవడం అనేది మన జీవితంలో అన్నిటికంటే చాలా చాలా ప్రాముఖ్యమైన అనుభవం. దేవుని దయ ఆయుష్కాలం అంతా నిలుస్తుంది మన మీద అని దేవుని వాక్యంలో ఉంది. నేను అమెరికా దేశంలో ఉద్యోగం చేశాను, మీ అందరికీ తెలుసు కదా, వివాహం కాకముందు. అప్పుడు నేను ఉద్యోగం చేస్తున్నప్పుడు మధ్యలో ఒక 2 సార్లు వచ్చాను ఇండియాకి సెలవులకి. ఎప్పుడు ఇండియా వచ్చినా, ఇండియా నుంచి ఎప్పుడు వెళ్తున్నా ఆ లగేజ్ ఇన్ని కేజీలు ఉండాలని ఉంటుంది అనమాట. ఒక సూట్ కేసు 23 కేజీలు ఉండాలి. 23 కేజీల కంటే ఎక్కువ సామాను మనం పెట్టుకుంటే దానికి డబ్బులు కట్టించుకుంటారు ఎయిర్లైన్స్ వాళ్ళు. సరే, అలా నేను అంతకుముందు ప్రయాణాలు చేసినప్పుడు ఎక్స్ట్రా లగేజ్ అవుతుంటే వస్తువులైనా తీసేసి మా వాళ్ళకి ఇచ్చేసేదాన్ని, ఇంటికి తీసుకెళ్ళిపోమని, లేకపోతే మా ఫ్రెండ్స్కి ఇచ్చేసేదాన్ని. ఒకవేళ లేదు ఖచ్చితంగా నేను ఆ వస్తువులన్నీ ఇండియా తెచ్చుకోవాలి, లేకపోతే అమెరికా తీసుకెళ్లాలంటే డబ్బులన్నా కట్టేసేదాన్ని. లాస్ట్గా నా వివాహం డిసైడ్ అయిన తర్వాత నేను ఇండియా వచ్చేస్తున్నాను. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నానేమో, చాలా సామాన్ ఉంది నాకు. ఆ సామాన్ అంతా మరి నేను క్లియర్ చేసేయాలి కదా. కొన్ని మరి డొనేషన్ బాక్స్లో వేసాను, పేదోళ్ళు ఎవరో ఒకరు తీసుకుంటారని. కొన్నేమో బాగా వాడేసినవి పడేసాను, కొన్ని మా ఫ్రెండ్స్కి ఇచ్చేసాను. ఇలా రకరకాలుగా వస్తువులన్నీ డిస్పర్స్ చేశాను. ఇక పెళ్ళికి కావాల్సినవి కొన్ని షాపింగ్, ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్కి మరి కుటుంబస్తులకి అందరికీ బహుమానాలు, ఇవన్నీ షాపింగ్ చేశానేమో. నా సూట్ కేసులు బాగా నిండుగా ఉన్నాయి. నేను అప్పుడు మా ఫ్రెండ్స్కి చెప్పాను, బయట ఉండండి, అక్కడ మరీ ఎక్కువ డబ్బులు కట్టాల్సి వస్తే కొన్ని మీకు ఇచ్చేస్తాను, మీరు పట్టుకెళ్ళిపోదురని చెప్పాను. సరే, మా ఫ్రెండ్స్ అలాగే బయట వెయిట్ చేస్తున్నారు. ఇంకా నేను ఇండియాకి వన్స్ ఫర్ ఆల్ వచ్చేస్తున్నాను అనమాట. ఇంకా పెళ్లి చేసుకొని ఇంక ఇక్కడ ఉండిపోవడానికి వచ్చేస్తున్నాను. లగేజీలు చాలా బరువుగా ఉన్నాయి. అక్కడికి వెళ్ళి నిలబడగానే కౌంటర్లో అంతకుముందు ఎప్పుడూ రిసీవ్ చేసుకోని అంత అద్భుతంగా అక్కడ ఎయిర్ హోస్టెస్ వాళ్ళందరూ టీం ఉంటారనమాట. చాలా చక్కగా నవ్వుతా పలకరిస్తున్నారు. నేను అనుకుంటున్నాను, ఎప్పుడు లేనంత బాగా పలకరిస్తున్నారు ఏంటి వీళ్ళు అనుకుంటున్నాను. సరే, నా లగేజీలు వేసాను, ఎక్స్ట్రా బరువు ఉంది 2 కేజీలు. ఒక సూట్ కేసులో 2 కేజీలు ఎక్కువ ఉంది, ఇంకో సూట్ కేసులో కూడా ఎక్స్ట్రా బరువు ఉంటే ఏం మాట్లాడలేదు, వాళ్ళు లోపలికి పంపించేశారు నా సూట్ కేసులు. ఇకపోతే నా దగ్గర ఫ్లైట్లో నాతో ఉంచుకోగలిగిన పెట్టుకోవాలి. ఒకవేళ మరి ఇలా మడత పెట్టి పెడితే మొత్తం నలిగిపోద్ది, మరి ఎలా చేయాలని ఆలోచిస్తూ ఉంటే ఆ ఎయిర్ హోస్టెస్ వచ్చి అదేంటి మీ చేతిలో అని అడిగింది. నేను అన్నాను, నేను పెళ్లి చేసుకోవడానికి వెళ్తున్నాను ఇండియాకి, ఇది నా వెడ్డింగ్ గౌన్ అని చెప్తే ఆమెనింది, దాని గురించి ఏం వరి అవ్వద్దు, అక్కడ బిజినెస్ క్లాస్ ఉంటుంది, బిజినెస్ క్లాస్లో హ్యాంగర్స్ ఉంటాయి, అక్కడ హ్యాంగ్ చేసేస్తాను, మళ్ళీ మీరు దిగి వెళ్ళిపోయేటప్పుడు మీకు జాగ్రత్తగా తెచ్చిచ్చేస్తాను, దానికోసం ఏం వరి అవ్వద్దన్నారు. ఇక నా చేతిలో ఉన్న లగేజ్ కానీ నా వీపునున్న బ్యాగ్ కానీ బరువే చూడలేదు. మా ఫ్రెండ్స్కి ఫోన్ చేసి చెప్పాను, మీరేం కంగారు పడద్దు, అన్నీ వెళ్ళిపోతున్నాయి ఫ్లైట్లోకి, మీరు వెళ్ళిపోండి అని చెప్పాను. ఆ తర్వాత అక్కడ నిలబడి నేను ఆలోచిస్తున్నాను, ప్రవ్వా ఎప్పుడూ లేనంతగా వీళ్ళు ఇంత బాగా ఎందుకు చూసుకుంటున్నారు, నన్ను ఇంత బాగా ఎందుకు రిసీవ్ చేసుకున్నారు, ఇంత అద్భుతంగా ఎందుకు చూసుకుంటున్నారంటే అప్పుడు దేవుడు నాతో చెప్పిన మాట ఏంటంటే, నువ్వు నా సేవ కొరకు సమర్పించుకున్నావు కదా, నీ దయ నీకు చూపించడం ప్రారంభించానని చెప్పాడు. హల్లెలూయా. ఆయన దయ చూపించడం ప్రారంభించానన్నాడు. అప్పటికి ఇంకా పెళ్లి కూడా అవ్వలేదండి, ఉద్యోగానికి రాజీనామా చేయాలని డిసైడ్ అయ్యాను అంతే. దేవుడు తన దయను చూపించడం
ప్రారంభించాడు. ఎందుకు ఈ మాటలు చెప్తానంటే, గాడ్స్ ఫేవర్ అనేది చాలా చాలా గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తుంది. మరియ గొప్ప స్త్రీ అని దేవుడు ఏర్పాటు చేసుకోలేదు, కానీ ఆమె దేవుని గొప్ప దయను సంపాదించుకుందంట. బైబిల్ గ్రంథంలో ఎస్తేరును గురించి ఒక మాట ఉంటది. ఎస్తేరును చూచిన వారందరికీ ఆమె యందు దయ కలిగింది. తల్లి తండ్రి ఉన్నోళ్ళకే రాజు భర్తగా దొరకడం సాధ్యం కాదు, అవునంటారా కాదంటారా? తల్లిదండ్రులు ఉంటే ఏమంటారు? అమ్మా నువ్వేం బాధపడకు, నీకు మహారాజు లాంటి భర్తను తీసుకొస్తానమ్మా అంటారు తల్లిదండ్రి. కానీ ఎస్తేరుకు తల్లి తండ్రి ఇద్దరు లేరు. ఎస్తేరు ఒక అనాథ బాలిక, పిన తండ్రి అయిన మొర్దెకే యొక్క సంరక్షణలో పెరుగుతున్న యవ్వనస్తురాలు. కానీ బైబిల్ గ్రంథంలో ఉంటది, రాజుకి ఎస్తేరుని చూడగానే అహశ్వరోషు రాజుకి ఆమె యందు దయ కలిగిందంట. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, దేవుని దయ అత్యంత సామాన్యమైన ఒక ఒక ఆర్ఫన్ గర్ల్ ని ఒక గొప్ప రాణిగా చేసింది. దేవుని దయ మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేస్తుందో. మరియ ఏం సంపాదించుకుందమ్మా? దేవుని దయను సంపాదించుకుంది. మూడవదిగా మనం చదివినట్లయితే 30వ వచనాన్ని చూద్దాం. 30వ వచనము, మరియా భయపడకుము, దేవుని వలన నీవు కృప పొందితివి. మరియా దేవుని దయ మాత్రమే కాదు, దేవుని కృపను కూడా సంపాదించింది. బైబిల్ గ్రంథంలో ఆమె ఎంత అందంగా ఉందో రాయబడలా, ఆమె ఎత్తెంతో రాయబడలా, ఆమె చదువేంటో రాయబడలా, ఆమె ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ రాయబడలా, ఆమె బ్యాంక్ బ్యాలెన్స్ రాయబడలా, ఏమీ లేదు, బ్యాక్గ్రౌండే లేదు మరియకి ఒక రకంగా చెప్పాలంటే. కానీ యేసుక్రీస్తు ప్రభుకి తల్లయ్యే మహాభాగ్యము పొందుకుంది. అందుకనే ఎలిజబెత్ ఆమెను ఏమంటుందో చూడండి, 42వ వచనము, స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు, నీ గర్భఫలము ఆశీర్వదింపబడును. ఎలిజబెత్ వృద్ధురాలు, వృద్ధాప్యంలో ఉంది. మరియ యవనస్తురాలు. ఎలిజబెత్ మరియను చూడగానే, మరియ లోకరక్షకుని తన గర్భాన మోస్తుందని తెలియగానే ఎలిజబెత్ మరియను ఏమంటుంది? నీవు స్త్రీలలో ఆ మాట వింటే మరియకి ఎంత ఆనందం అండి, అవునా కదా? కొన్నిసార్లు మన గురించి మనకు తెలుసు, కానీ ఎదుటి వాళ్ళు మాట మంచిగా అన్నారనుకోండి, మెచ్చుకున్నారనుకోండి, ఎంత ఆనందం కలుగుతుందా కలగదా? వర్డ్స్ ఆఫ్ ఎంకరేజ్మెంట్, ఒక్క ప్రోత్సాహపరిచే మాట చాలు, ఆ రోజు మొత్తానికి నువ్వు చేసే సేవ అదొకటే ఉండొచ్చు. ఒక నిరాశలో, నిరుత్సాహములో, శ్రమలో, దుఃఖములో, కష్టములో, వేదనలో ఉన్న స్త్రీకి ఒక్క ఫోన్ చేసి, అమ్మ ఏం పర్వాలేదు, ప్రభువు నీతో ఉన్నాడు, దేవుడు నిన్ను ధైర్యపరుస్తాడు ఒక్క మాట చెప్తే చాలు, అదే ఆ దినము నువ్వు చేసే ఒక గొప్ప సేవ. కొన్నిసార్లు మనం అనుకుంటాం మైకు పెట్టుకొని ప్రసంగం చెప్తేనే పెద్ద సేవని. మొన్న 3 రోజులు రాజమండ్రిలో సువార్త సంగీత మహోత్సవాలు జరిగాయి. 3 రోజులు మరి తీరని పనులు, చాలా మంది గెస్ట్లు వస్తానే ఉన్నారు. ఇంకా 3 రోజులు మరి సమయం లేదు, విశ్రాంతి లేదు. హైదరాబాద్ నుంచి 2 యవ్వన బిడ్డలు వచ్చారు వాళ్ళ తల్లితో పాటు. చాలా శ్రమలో ఉన్నారు, చాలా నలిగిపోతున్నారు. వాళ్ళ ముఖాలు చూస్తే నాకు అర్థమైపోయింది చాలా శ్రమలో ఉన్నారని. ఆ రోజు అడిగారు, అక్క మీతో మాట్లాడే మేమిద్దరం అని. మధ్యాహ్నం టైం లేదే అమ్మా, రాత్రికి మాట్లాడతానని చెప్పాను. నేను మాట్లాడతానని అలా 12:30 దాకా ఉన్నారు. మరి అందరూ వచ్చిన గెస్టులందరికీ భోజనాలు పెట్టి అందరం తినేసరికి 12:30 అయింది. 12:30 సమయంలో వాళ్ళు అలాగే వెయిట్ చేస్తున్నారు మాట్లాడతానని. 12:30 నుంచి కూర్చున్నాను మాట్లాడడానికి, 1:30 దాకా మాట్లాడాను. హల్లెలూయా. 5 నిమిషాలు మాట్లాడండి అక్క చాలన్నారు. 1 గంట సేపు మాట్లాడిన తర్వాత ఇద్దరు ఒకటే మాట అన్నారు, అక్క మా హృదయం ఇప్పుడు చాలా తేలిగ్గా ఉంది, చాలా ధైర్యం పొందుకున్నాం, చాలా ఊరటను దేవుడు ఇచ్చాడు, ఇంత సమయాన్ని వెచ్చించావక్క చాలా. నేను వాళ్ళ కోసం ఏం చేయలేదు, కొంత సమయాన్ని వెచ్చించాను. అర్ధరాత్రి టైంలో కూడా ఒకటే అనుకున్నా, ప్రభు వీరిని ఒక ఉద్దేశంతో పంపించావు, కొన్ని ఆదరణకరమైన మాటలు వారికి అందించగలిగితే చాలు. అర్థమవుతుందండి? దేవుని బిడ్డలంగా మనం కొన్నిసార్లు అనుకుంటాం పెద్ద పెద్ద ప్రసంగాలే చేయలేమో సేవ అంటే అని. సేవ అంటే ప్రసంగాలే కాదు, నీ జీవిత విధానమే ఒక గొప్ప పరిచర్యగా మారగలదు. హల్లెలూయా. ఎలిజబెత్ మరియను చూసి అంటుంది, అమ్మా యవనస్తురాలివే నువ్వు, యేసు ప్రభుని గర్భాన మోస్తున్నావంటే ఇది సామాన్యమైన కార్యం కాదు. ప్రపంచం అంతా నిన్ను చిన్న చూపు చూస్తుంది. ఒకవేళ ప్రపంచంలో చాలా మంది నిన్ను గురించి చాలా అసహ్యంగా మాట్లాడుకుంటున్నారేమో, నిన్ను తృణీకరిస్తూ మాట్లాడుకుంటున్నారేమో, ఈమె ఏ పని చేసి గర్భం వచ్చిందని మాట్లాడుకుంటున్నారేమో, కానీ దేవుని కొరకు నువ్వు పడుతున్న ఈ శ్రమ, దేవుని కొరకు నీవు ఎదుర్కొంటున్న ఈ అవమానం అంతా నీకు ఒక గొప్ప ఆశీర్వాదము. స్త్రీలలో నీవు ఆశీర్వదింపబడిన దానవు. ఆ తర్వాత చూస్తే 43వ వచనం, నా ప్రభు తల్లి నా యొద్దకు వచ్చుట నాకెలాగూ
ఎలిజబెత్ మరియలో యేసు ప్రభు ఉన్నారని తెలియగానే తన్ను తాను తగ్గించుకోవడం ప్రారంభించింది. కొన్నిసార్లు మనకి ఎలాగుంటదంటే ఈగో అడ్డం వస్తుందా రాదా? మనకంటే చిన్న వయసులో ఉన్నవాళ్ళు కొన్నిసార్లు వాళ్ళని దేవుడు ఎక్కువ ఆశీర్వదిస్తుంటే మనం తట్టుకోలేం. అవునంటారా కాదంటారా? కొంతమంది నోరు తెరిచి మరి క్రిటిసైజ్ అయితే చేస్తారు కానీ మెచ్చుకోవడం మాత్రం మెచ్చుకోలేరు. ఇతరుల్లో ఉన్న తప్పిదాలు ఎత్తి చూపించడానికి రెడీగా ఉంటారు కానీ ఒక చిన్న మెప్పు లేకపోతే ఒక చిన్న పొగడతంటే లేని ఉన్నట్టు చెప్పడం అని నేను అనట్లేదు. కానీ దేవుడు ఎవరినైనా ఆశీర్వదిస్తుంటే, ఎవరైనా వాడుకుంటుంటే ఒక్క మాట, 1 వర్డ్ ఆఫ్ అప్రిసియేషన్ కొన్నిసార్లు మనం చేయలేం. అని ఎలిజబెత్ దైవికమైన స్త్రీగా మరియను చూసి అంటుంది, ప్రభు తల్లి నా యుద్ధకు వచ్చుట నాకేలాగో ప్రాప్తించను. మరియా యేసు ప్రభుని తన గర్భాన మోయడానికి సిద్ధపడి దేవదూతతో, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగును గాక అని విధేయత చూపించింది. ఆ విధేయత సామాన్యమైన విధేయత కాదండి. ఆ విధేయతలో చాలా రిస్క్ తీసుకుంది మరియా. కొన్నిసార్లు దేవుని కొరకు మనం శ్రమ పడ్డానికి సిద్ధపడిపోయినప్పుడు దేవుడు గొప్ప ఆశీర్వాదాలు మన జీవితంలో ఇస్తాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, అమ్మో దేవుని దగ్గర నుండి ఆశీర్వాదాలు మాత్రమే నేను పొందుకుంటాను కానీ శ్రమలు మాత్రం నేను పొందుకోలేనని. అవునంటారా కాదంటారా? శ్రమ వస్తుంది అనగానే ఏమనుకుంటా, పక్కలకి ఇచ్చేనాయన, ఆ పక్కన ఆవిడికి ఇచ్చే, ఈ పక్కన ఆవిడికి ఇచ్చే, నన్ను మాత్రం వదిలే. ఆశీర్వాదాలు ఏమైనా ఉంటే కొంచెం నా దగ్గర రిలీజ్ చెయ్యి, మిగతావన్నీ కొంచెం పక్కలకి పంపించే. మరి యేసు ప్రభును తన గర్భాన మోయడానికి సిద్ధపడిందంటే షీ వాజ్ విల్లింగ్ టు టేక్ షేమ్ అండ్ పెయిన్. చాలా శ్రమను, లేకపోతే చాలా అవమానాన్ని, చాలా నిందను, ఒకవేళ అవసరమైతే ప్రజలు రాళ్ళురువి కూడా ఆమెను చంపేయొచ్చేమో. ఈమె వ్యభిచార పాపం చేసి గర్భం ధరించింది, యోసేపుతో వివాహం కాకుండా ఎలాగ ఈమె గర్భవతి అయిందని అపార్థానికి లోనయ్యే పరిస్థితులు ఉన్నప్పటికీ దేవుడు అవమానాన్ని, అపార్థాన్ని ఆశీర్వాదంగా మార్చేశాడు. హల్లెలూయా. నేటి దినాల్లో దేవుడు ఎవరిని వాడుకుంటాడో తెలుసా అండి? దేవుని కొరకు తెగింపు కలిగిన స్త్రీలను దేవుడు వాడుకుంటాడు. హల్లెలూయా. చాలాసార్లు లోకం కొరకు మనకు తెగింపు ఉంటుంది కదండి. లోక సంబంధమైన విషయాల్లో తెగింపు ఉంటుంది కానీ దైవికమైన విషయాల్లో మనకి తెగింపు ఉండదు. మరియ దేవుని కొరకు తెగింపు కలిగిన స్త్రీ. ఆ తర్వాత మరి యొక్క సంభాషణ కూడా ఒక్క మాట జ్ఞాపకం చేసి నేను ముందుకు వెళ్తాను. మరి యొక్క సంభాషణ చూడండి, 46వ వచనం. అప్పుడు మరియ ఇట్లనెను, నా ప్రాణము ప్రభువును గనపరచుచున్నది, ఆయన తన దాసురాలి దీన స్థితిని కటాక్షించెను. నా ఆత్మ నా రక్షకుడైన దేవుని యందు ఆనందించెను, సర్వశక్తుడు నాకు గొప్ప కార్యములు చేసెను. ఎలిజబెత్ మరియను ప్రోత్సాహపరిచే విధంగా మాట్లాడుతుంటే, ఎలిజబెత్ పరిశుద్ధాత్మతో నిండుకొని దైవికమైన సంభాషణ చేస్తుంటే, మరియ కూడా తన జీవితంలో దేవుడు చేస్తున్న కార్యాలను గురించి సాక్ష్యం చెప్తుందంట. సో ఇద్దరు దేవుని బిడ్డలు, ఇద్దరు స్త్రీలు కలుసుకున్నప్పుడు ఏం మాట్లాడుకోవాలి? ఇవాళ ఏం వంట చేసుకున్నావు? ఓహో రొయ్యల బిర్యానీ ఎలా చేసావు? నేనైతే ఎలా చేస్తాను, నువ్వైతే ఎలా చేసావు? ఓహో షాపింగ్కి వెళ్ళావా, ఏం కొనుక్కున్నావు, ఎంత రేటు, ఏ మెటీరియల్, ఎక్కడ దొరుకుతుంది, ఇంకా ఉన్నాయా? ఇవి కాదు మాట్లాడుకుంది. ఏం మాట్లాడుకున్నారంట? మరియా దేవుడు ఆమె జీవితంలో చేస్తున్న గొప్ప కార్యాలను గురించి సాక్ష్యము ఇస్తుంది. ఆయన తన దాసురాలి దీనస్థితిని కటాక్షించెను, సర్వశక్తిమంతుడు నాకు గొప్ప కార్యములు చేశాను. ఇద్దరు స్త్రీలు కలిసినప్పుడు నెక్స్ట్ టైం నుంచి మనం ఏం చేయాలండి? అక్కడ లేని మూడో స్త్రీ గురించి మాట్లాడుకోవడం కాదు, ఇతరుల గురించి కొండలు చెప్పుకోవడం కాదు, ఇతరుల గురించి మరి పుకార్లు సృష్టించడం కాదు, లేకపోతే ఇతరులను కించపరిచే మాటలు, అవమానపరిచే మాటలు, ఇతరుల్లో ఉన్న బలహీనతలు ఎత్తి చూపుకుంటూ మాట్లాడితే మనకేమీ ఉపయోగం లేదు. కానీ ఒకవేళ ఇతరులు ఏదైనా బలహీనతలు కనబడితే వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. ఆ సమయాన్ని వేస్ట్ చేయకుండా వాళ్ళ గురించి మాట్లాడి వాళ్ళ కొరకు ప్రార్థన చేయి. అంత మాత్రమే కాదు, ఒకరినొకరు ప్రభువులో ప్రోత్సాహపరచుకుంటే, ఇఫ్ యూ కెన్ హ్యావ్ అ గాడ్లీ కాన్వర్జేషన్, ఇద్దరు స్త్రీలలాగా మనం కూడా ఖచ్చితంగా ఆశీర్వదింపబడతాం. మరియ యేసుక్రీస్తు ప్రభుకు తన గర్భంలో చోటిచ్చి మరియ ధన్యురాలు అయిపోయింది. అవునా కాదా? ఎన్ని నెలలు మోసిందండి మరియా? ఇదేమన్నా $1 మిలియన్ ప్రశ్న, ఎక్కడ అడిగినా ఎవరు చెప్పట్లా. మరియ గర్భంలో ఎన్ని నెలలు మోసింది? నాకు 3 పిల్లలు, ముగ్గురిని 9 నెలలు మోసాను. మరి మీరంతా ఎన్ని నెలలు మోసారో తెలియదు. ప్రీమెచ్యూర్ బేబీ అయితే 7 నెలలు మోస్తారు, కానీ అందరం 9 నెలలే కదా మోసేది. మరి ఎన్ని నెలలు మోసుంటది? 9 నెలలు యేసు ప్రభును మోసి లోకానికి అందిస్తేనే ఆమె ధన్యురాలు అయిపోయింది. ఈ రోజుకి ప్రపంచంలో మరియను గురించి అందరం మాట్లాడుకుంటూనే ఉన్నాం. 2019 సంవత్సరాలు అయిపోయింది యేసు ప్రభు పుట్టి. ఇప్పటికి ప్రపంచంలో మరియ పేరు పెట్టుకున్న వాళ్ళు ఎంతమందో.
అవునంటారా కాదంటారా? పేరుకు ముందు మరియా, పేరు తర్వాత మరియా, పేరు మధ్యలో మరియా, అసలు పేరే మరియా. ఇలా ఎంతమంది మరియలో, ఎన్ని వేల లక్షల మరియలు ఉంటారు ఈ ప్రపంచంలో. ఎందుకంటే ఆమె ధన్యురాలు, మేము కూడా అలా ధన్యులం కావాలని ఆమె పేరు పెట్టుకుంటే, యేసు ప్రభుని గర్భంలో మోసే అవకాశం మనకెవరికి లేదేమో, కానీ యేసు ప్రభుని హృదయంలో కలిగి ఉండే అవకాశం మనందరికి ఉంది. హల్లెలూయా. ఆమె 9 నెలలే మోసింది, మనం జీవితకాలం అంతా ఆయన్ను మోయగలం. ఆయనను మోసిన గాడిదకి విలువ వచ్చేసిందంట. వచ్చిందా రాలేదా? యెరూషలేం వీధుల్లో యేసుక్రీస్తు ప్రభువు ఆయన యెరూషలేములోకి ప్రవేశిస్తూ ఉన్నప్పుడు ఒక గాడిద మీద యేసయ్య ఎక్కారు. ఎక్కగానే ప్రజలంతా కోలాహలం, ఆర్భాటం. ఇప్పుడు ఈ రోజుల్లో అంటే ఎన్ని సెల్ఫీలు తీసేసుకునే వాళ్ళు, మొత్తం మట్టలు పట్టలు బట్టలు అన్ని పరిచేశారు. ఈ గాడిద అనుకుంటుంది, అబ్బా ఎంత పాపులర్ అయిపోయాను, ఎంత విలువ వచ్చేసింది నాకు, ఎంత సెలబ్రిటీని అయిపోయాను అనుకుంటుంది. ఎవరు? గాడిద. నెక్స్ట్ రోజు అంటే యేసుప్రభు దిగాక మళ్ళీ పొద్దునే లేసేసి బాగా రెడీ అయిపోయి వచ్చిందంట, పౌడర్ రాసుకొని సెంట్ వేసుకొని. ఏమని? అందరు ఈ రోజు కూడా సెల్ఫీలు దిగేస్తారు, ఈ రోజు కూడా అందరూ జై జైలు పలికేస్తారని ఎవరూ పట్టించుకోవట్లేదు. ఎవరి దారి వాళ్ళు వెళ్ళిపోతున్నారు. ఆ పక్కనున్న ఫ్రెండ్ని అడిగిందంట, నిన్న అంతగా హడావిడి చేశారు, ఇవాళ నేను వస్తే ఎవరు చూడట్లేదేంటి అని అంటే, ఆ పక్కనున్న గాడి దీని కళ్ళు తెరిపించిందంట. ఏమనంటే, నిన్ను బట్టి కాదే ఈ విలువ వచ్చింది, నీ మీద యేసై ఉన్నాడు కాబట్టి ఆ విలువ వచ్చింది. ప్రియమైన సహోదరి, నీవు అత్యంత సామాన్యమైన స్త్రీవై ఉండొచ్చు, కానీ దేవాతి దేవుడిని నీ హృదయంలో, నీ ఇంట్లో నువ్వు కలిగి ఉంటే దేవాతి దేవుడిని ఘనతనిస్తాడు. హల్లెలూయా. ఆయన్ని కలిగి ఉన్నప్పుడే మన ఘనత. ఆయన్ని పక్కన పెడితే అందరం సున్నా. చాలాసార్లు మనం అనుకుంటాం మనకు కలిగిన ధనము, మనకు కలిగిన సంపద, మనకున్న పేరు ప్రఖ్యాతలు ఇవన్నీ ఎక్కువేమో అని. దేవుడు ఉన్నంత వరకే ఏదైనా విలువ మనకి. దేవుడు లేకపోతే ఇవన్నీ విలువ లేనివే అనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అత్యంత సామాన్యమైన స్త్రీ, వెరీ హంబుల్ ఉమెన్ ఫ్రమ్ అ హంబుల్ హోమ్. మరి ఇంటికి వెళ్ళి చూస్తే ఇజ్రాయెల్ దేశంలో చాలా చిన్న గదులండి, 2 గదులు, చాలా ఇరుకు గదులు. యేసు ప్రభు కూడా కొండ మీద ప్రసంగంలో ఒక మాట అన్నారు. ఏమనంటే, సూదె బెజ్జంలో ఒంటె దూరడం సులభం, ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించడం కంటే. సూదె బెజ్జం మనకు తెలుసు కదా ఎంత పెద్దగా ఉంటది. వృద్ధాప్యంలో ఉన్న వాళ్ళకి అసలు కళ్ళే కనబడవు. మనవరాల్ని పిలుస్తారు, మనవడిని పిలుస్తారు, కొంచెం ఈ దారం ఎక్కిచ్చివరా నాకు కనబట్లేదని. అది ఒక అర్థమైతే, యెరూషలేముకున్న గుమ్మాలలో ఒక గుమ్మము పేరు సూది బెజ్జం అంట. ఐ ఆఫ్ అ నీడిల్ అని ఒక గేట్ ఉందంట ఇజ్రాయెల్ దేశంలో. దానికి సూది బెజ్జం అనే పేరెందుకు పెట్టారంటే, మరి ఆ యెరూషలేములోకి ప్రవేశించే ఆ ద్వారాల్లో ఈ సూది బెజ్జం అనే పేరున్న ద్వారం చాలా చిన్న ద్వారం అంట. చాలాసార్లు బయట ప్రాంతాల నుంచి వర్తకులు బిజినెస్ చేయడానికి సరుకులు సామాన్లు అన్ని పెట్టుకొని ఒంటెల మీద వెళ్ళేటప్పుడు సూదె బెజ్జం అనే ద్వారం వచ్చిన దగ్గర ఆ ఒంటె మీద ఉన్న సామాన్ తీసేసి ఆ ఒంటె కూడా దిగి మోకాళ్ళ మీద లోపలికి వెళ్ళాలంట, లేకపోతే దానిలోకి ప్రవేశించడానికి అవకాశము ఉండదు. సూదె బెజ్జంలో ఒంటె దూరడం అంటే అర్థం ఏంటంటే, ఆ ఒంటె దాని మీద ఉన్న సామాన్లన్నీ పక్కన పెట్టేసి అది కూడా వంగి లోపలికి వెళ్తేనే దానిలో నుంచి ప్రవేశించగలదు. వంగడము అనేది దేనికి సాదృశ్యం అంటే, వినయానికి, తగ్గింపుకు సాదృశ్యం. ఇశ్రాయేల్ దేశంలో యేసు ప్రభు పుట్టిన మందిరం ఉంది. యేసు ప్రభు ఏ స్థలంలో పుట్టారో అక్కడ చర్చ్ ఆఫ్ నేటివిటీ అని కట్టారు. చాలా అద్భుతంగా ఉంటుంది, చాలా ఎత్తుగా ఉంటుంది చర్చ్ ఆఫ్ నేటివిటీ. ఆ చర్చ్ ఆఫ్ నేటివిటీలో మనం చూసినట్లయితే ఆ పెద్ద చర్చ్, కానీ దానికి చాలా చిన్న గేట్ ఉంటుంది, చిన్న ద్వారం ఉంటుంది. మీరు అనుకోవచ్చు అది కట్టిన సివిల్ ఇంజనీర్కి బ్రెయిన్ పనిచేయలేదేమో, చిన్న డోర్ పెట్టారని. ఆ చిన్న డోర్లో చిన్నపిల్లలు నడుచుకుంటూ వెళ్ళిపోవచ్చు, కానీ పెద్దోళ్ళందరూ మరుగుజ్జోళ్ళు నడుచుకొని వెళ్ళొచ్చు, కానీ మిగతా వాళ్ళందరూ వంగి దాదాపు మోకాళ్ళు వేసినట్టు వంగి వెళ్ళాలన్నమాట లోపలికి. అంటే అర్థం ఏంటంటే, నువ్వెంత ఉన్నతమైన స్థితిలో ఉన్న వ్యక్తివైనా, ఎంత చదువుకున్న వ్యక్తివైనా, నీ లోకంలో నీ స్టేటస్ ఎంతైనా, రక్షకుణ్ణి నువ్వు చూడాలంటే నువ్వు తగ్గించుకొని వెళ్తే కానీ సాధ్యపడదు. బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 5వ అధ్యాయంలో యేసు ప్రభు చెప్పిన ధన్యతల్లో ఈ మాట ఉంటది, ఆత్మ విషయమై దీనులైన వారు ధన్యులు, పరలోక రాజ్యము వారిది. ఆత్మలో దీనత్వము ఉంటేనే, ఆయన మీద ఆధారపడితేనే పరలోక రాజ్యంలో మనకు ప్రవేశము దొరుకుతుంది. ఆఖరుగా మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో దాదాపు 1 నుంచి 16 వచనాలు చాలా మంది చదవరు. ఎందుకంటే అది యేసుక్రీస్తు ప్రభు వంశావళి అనమాట. ఎలా ఫీల్ అవుతారంటే, చేపల కూరలో ముళ్ళు పక్కన పెట్టేస్తాం కదా,
అలా బైబిల్లో కొన్ని అధ్యాయాలు ఉంటాయి, కొంతమంది చదవరు అనమాట. ఆయన ఈయన కన్నాడు, ఈయన ఆయన్ని కన్నాడు, ఆ పేర్లు కనీసం నోరు కూడా తిరగవు, ఇవన్నీ ఎందుకులే బాబు అని పక్కన పెట్టేసి ఆ తర్వాత నుంచి చదువుకుంటూ వెళ్ళిపోతారు కదా. ఇవి చాలా తక్కువ చదవబడే అధ్యాయంలో మత్తయి సువార్త మొదటి అధ్యాయం ప్రారంభ వచనాలు కూడా ఆ షయల్తీయేలు అంటారు, జెరుబ్బాబెల్ అంటారు, ఏవేం పేర్లు, ఇవన్నీ కాంప్లికేటెడ్ నేమ్స్ అనుకోవచ్చేమో. యేసుక్రీస్తు ప్రభువారి వంశావళి బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త మొదటి అధ్యాయంలో వ్రాయబడింది. పరిశుద్ధాత్మ దేవుడు యేసు ప్రభు వంశావళిని, ఆయన పితరులు, ఆయన తాత ముత్తాతలు వాళ్ళందరి పేర్లు ఎందుకు రాయించారంటే ఆయన చరిత్రలో ఉన్నాడు అనడానికి ఇదొక నిదర్శనం. ఈ మధ్య గవర్నమెంట్ మరి ఆ నేషనాలిటీ లేకపోతే మనం భారతదేశంలోనే పుట్టామని నిర్ధారించుకోవాలని ఇప్పుడు ఒక బిల్లు ప్రవేశపెట్టింది. ఆ బిల్లులో ఉన్న మరి మూలాంశాలు ఏంటంటే, మన తాత పేరు చెప్పాలంట, ఆ తాత వాళ్ళ నాన్న పేరు కూడా చెప్పాలంట. ఎవరికైనా తెలుసండి తాత వాళ్ళ నాన్న పేరు? ఎవరికీ తెలీదు. తాతోళ్ళ పేరే కొంతమంది మర్చిపోతున్నారు ఈ రోజుల్లో. చిన్నప్పుడు చచ్చిపోతే తాత ఎవరంటే తాత కూడా తెలియదు అంటున్నారు ఈ రోజుల్లో. యేసు ప్రభు యొక్క వంశావళిలో మరి చాలా మంది పురుషుల పేర్లు వ్రాయబడి ఉన్నాయి. యేసు ప్రభు వంశావళిలో గమనిస్తే పురుషుల పేర్లే ఉంటాయి, తల్లుల పేర్లు ఎవరివి మోస్ట్లీ రాయలేదు. అబ్రహాం ఇస్సాకును కన్ను, ఇస్సాకు యాకోబును. అంటే పురుషులకి అంటారా? అప్పట్లో పురుషులకి అనేవాళ్ళ? ఇలాంటి డౌట్ వస్తుంది కొంతమందికి. అర్థమవుతుందండి. బైబిల్ గ్రంథంలో మరి యేసు ప్రభు వంశావళిలో పురుషుల పేర్లు ఎందుకు రాశారంటే, లేకపోతే వేరే వంశావళి మీరు ఎక్కడ చూసినా ఎక్కువ పురుషుల పేర్లే ఉంటాయి. కారణం ఏంటంటే యూదులు స్త్రీలను చాలా చిన్న చూపు చూసేవాళ్ళంట. యూదులో ప్రార్థన చేసేవారంట. ఆ ప్రార్థన ఏంటంటే, దేవుడా నన్ను ఒక స్త్రీని గాను, ఒక స్త్రీగా కానీ, ఒక సమరేనిగా కానీ, ఒక కుక్కగా కానీ చేయనందుకు నీకు వందనాలని చేసేవారంట. ఏంటంట? పురుషులు. దేవుడా నన్ను ఒక స్త్రీగా కానీ, ఒక సమరయునిగా కానీ, సమరయులను అంటరాని వాళ్ళుగా చూసేవారు కదా. మూడోది ఒక కుక్కగా కానీ చేయను. అంటే స్త్రీలు అంటే వారికి అంత తక్కువ అభిప్రాయం అనమాట. అందుకే యేసు ప్రభు స్త్రీలను ప్రేమించి కన్యక గర్భాన్ని లోకానికి వచ్చారు. ఒక సమరయ స్త్రీతో యేసు ప్రభు మాట్లాడి ఆమె బ్రతుకును మార్చాడు. ఇక యేసు ప్రభు వంశావళిలో 5 స్త్రీల పేర్లు కనబడతాయి. 5 స్త్రీల పేర్లు, ఇంకెవరి స్త్రీల పేర్లు ఉండవు కానీ 5 స్త్రీల పేర్లే. ఈ 5 స్త్రీలను గురించి త్వరగా మరి 2 మాటలు చెప్పిన సందేశాన్ని ముగించాలని ఆశపడుతున్నాను. మొట్టమొదటి స్త్రీ ఎవరంటే మత్తయి సువార్త మొదటి అధ్యాయము 3వ వచనం. యూదా తామారు నందు పెరెసును జెరహును కనెను. మొట్టమొదటి స్త్రీ పేరేంటంటే తామారు. తామారు గురించి మనం ఆలోచన చేసినట్లయితే తామారుకు వివాహమైంది. తామారు యాకోబు కుమారుడైన యూదా యొక్క కోడలు అన్నమాట. యూదా యొక్క కోడలు. యూదాకి ఒక కుమారుడు పుడితే ఆ కుమారునికి తామారు నుంచి పెళ్లి చేస్తే ఆ కుమారుడు చచ్చిపోతాడు. తామారు భర్త చనిపోయిన తర్వాత ఆ కుమారుని యొక్క మరి తన భర్త తమ్ముడు మళ్ళీ ఈమెను పెళ్లి చేసుకుంటాడు, అతను కూడా చనిపోతాడు. ఇప్పుడు తామారు 2 రకాలుగా నష్టపోయింది. ఏంటంటే ఒక పక్క పిల్లలు లేరు, మరొక ప్రక్క భర్త కూడా లేడు. ఇట్స్ లైక్ అ ట్విన్ కర్స్. అలాంటి పరిస్థితుల్లో తామారు అనుకుంది, నా మీద ఉన్న ఈ నిందను తొలగించుకోవాలని ఆమె ఒక వేశ్య రూపంలో ఒక మార్గంలో వేచి ఉండి ఒక ముసుగేసేసుకుంటది. ఆ మార్గంలో తన మామ అయిన యూదా వెళ్తున్నప్పుడు ఆమె మరి ఆయన ద్వారా 2 కుమారులను కంటది. ఆమె యేసు ప్రభు వంశావళిలో చోటును సంపాదించుకుంది. యేసు ప్రభు వంశావళిలో ఇంత భయంకరమైన స్త్రీ ఎందుకుంది అని ఆలోచన చేసినట్లయితే దేవుని కృప ఎంత గొప్పదో మనకు అర్థం అవడానికి దేవుడు అంత భయంకరమైన పాపిని కూడా ఏర్పాటు చేసుకున్నాడు. కొన్నిసార్లు మనం అనుకుంటాం, నేను పర్ఫెక్ట్గా ఉంటేనే దేవుడు నన్ను ప్రేమిస్తాడేమో అని. దేవుని వాక్యం సెలవిస్తుంది, వైద్యుడు ఆరోగ్యవంతులకు అవసరంలో. వైద్యుడు ఎవరికి కావాలండి? బలహీనులకి, అనారోగ్యంలో ఉన్న వారికే కావాలి. రక్షకుడు ఎవరికి అవసరం? పాపంలో ఉన్న వారికే రక్షకుడు కావాలి. ఈ లోకంలో కొంతమంది అనుకుంటారు, మేము నీతిమంతులము, మేము భక్తి కలిగిన వారం, మాకు దేవుడితో పని లేదు, మాకు దేవుడు అక్కర్లేదని. అలాంటి వారిని దేవుడు కూడా పక్కన పెట్టేస్తాడు. ఏమనంటే మీ నీతి క్రియలు మురికి గుడ్డలతో సమానమని. తామారు యేసుక్రీస్తు వంశావళిలో ఎందుకు చేర్చబడింది అని ఆలోచన చేసినట్లయితే ఆమె విషయంలో దేవుని కృప చాలా ఎక్కువ ఉందని దేవాతి దేవుడు ఆమెను ఆయన వంశావళిలో చేర్చుకున్నాడు. రెండవదిగా మనం గమనించినట్లయితే 5వ వచనంలో ఉంటది, సల్మాను రాహాబు నందు బోయజును కనెను. ఈ రాహాబును గురించి ఆలోచిస్తే ఆమె ఒక కనానీయురాలు.
కనానీయులు అంటే ఇశ్రాయేలులకు ఒక రకంగా చెప్పాలంటే శత్రువులు అన్నమాట. ఇశ్రాయేలీయులు శత్రువులుగా ఎంచేవారు కనానీయులను. ఈ రాహాబ్ అనే స్త్రీ, ఆమెను గురించి వ్రాయబడి ఉంటది, రాహాబు అను వేశ్య అని రాయబడి ఉంటది. భయంకరమైన పాపపు వృత్తిలో బ్రతికిన స్త్రీ. అయితే ఆమె ఒక మంచి పని చేసిందండి. యెహోషువ మరి వేగు చూడ్డానికి వేగుల వారిని పంపిస్తే ఆ వేగుల వారిని తన ఇంట్లో దాచిపెట్టి ఆమె ఏమని చెప్తుందంటే ఇక్కడ ఎవరు లేరని చెప్తుంది. ఆ వేగుల వారిని కాపాడుతుంది, వారి ప్రాణం కాపాడావలిలో చేర్చబడింది. మూడవదిగా మనం ఆలోచన చేసినట్లయితే 5వ వచనంలోనే బోయజును కనెను, బోయజు రూతు నందు ఓబేదును కనెను. రూతు అనే స్త్రీ మూడవ స్త్రీ. రూతు ఎవరు మనందరికీ తిరుగుతూ ఉండేది, కానీ రూతును దేవుడు ఎందుకు ఏర్పాటు చేసుకున్నాడంటే ఆమె తన స్వజనమును, ఆమె తన స్వంత దేశమును, ఆమె తన యొక్క విగ్రహారాధన అంతటిని విడిచిపెట్టి మరి ఆమె అత్త అయిన నయోమితో రొట్టెల ఇల్లైన బెత్లెహేముకు వచ్చేసి, నీ జనమే నా జనము, నీ దేవుడే నా దేవుడు, నీవు మృతి పొందు చోటనే నేను మృతినందుతానని మరి నయోమి యొక్క దేవుణ్ణి గట్టిగా పట్టుకుంది రూతు బోయజుకు వివాహం అయింది. రూతు యొక్క మోడుబారిన జీవితాన్ని దేవాది దేవుడు చిగురింపచేసి ఆమెను కూడా యేసు ప్రభు తన వంశావల్లో చేర్చుకున్నాడు. ఇకపోతే 4వ స్త్రీ 6వ వచనం, ఊరియా భార్యగా ఉండిన ఆమె యందు దావీదు సొలొమోనును కనెను. దావీదుకు భార్య అయిన బత్షెబా గురించి మనం ఆలోచన చేసినట్లయితే బత్షెబా దావీదుతో మరి పాపం చేసింది, అబద్ధాలు కూడా జరిగాయి. ఆ తర్వాత ఆమె భర్త అయిన ఊరియాను కూడా చంపించారు. సో ఈ స్త్రీ వలన ఒక రకంగా చెప్పాలంటే అపవిత్రమైన పాపము, అంత మాత్రమే కాదు ఒక వ్యక్తి తన భర్త యొక్క హత్య కూడా జరిగింది. అయితే బత్షెబాను కూడా దేవుడు తన వంశావల్లో 4 ఇంపర్ఫెక్ట్ విమెన్, ఒక రకంగా చెప్పాలంటే చాలా భయంకరమైన స్త్రీలు వీళ్ళు నలుగురు, కానీ యేసు ప్రభు వంశావళిలో చేర్చబడ్డారు. అర్థం ఏంటంటే ఎంత ఇంపర్ఫెక్ట్ ఉమెన్ నువ్వైనా దేవుని దగ్గరికి నువ్వు వస్తే దేవుని కృపను నువ్వు పొందుకుంటావు. ఎంత శాపగ్రస్తమైనది నీ గతమైనప్పటికీ దేవుని దగ్గరకు నువ్వు రాగలిగితే ఆయన నిన్ను కడుగుతాడు, పరిశుద్ధపరుస్తాడు, నీ బ్రతుకును మారుస్తాడు. నిన్నగాక మొన్న సెంట్రల్ జైల్లో క్రిస్మస్ జరిగిందండి. జాన్ వెస్లీ గారు వాక్యం అందించడానికి వెళ్ళారు, నేను కూడా వెళ్ళడం జరిగింది. ఆ సందర్భంలో సెంట్రల్ జైల్లో ఉన్న ఖైదీలందరినీ మరి కూర్చోబెట్టి వారికి దేవుని మాటలు చెప్పాం, బ్రతుకు మార్చుకోమని, మనసు మార్చుకోమని, ఇకనైనా నీతిగా బ్రతకమని మరి దైవజనులు వాక్యం అందించారు. ఆ తర్వాత ఉరి శిక్ష వేసే రూమ్కి వెళ్ళాం. మేము మామూలుగా ఉరి వేస్తుంటారు కదా, ఆ గ్యాలోస్ రూమ్ అంటారు, ఆ రూమ్ చూడడానికి వెళ్ళాం. ఉరిశిక్ష వేసే రూమ్కి వెళ్ళినప్పుడు ఆఖరుగా రాజమండ్రి జైల్లో 1976 సంవత్సరంలో కిష్టప్ప అనే ఆయనకు ఉరిశిక్ష వేశారంట. ఉరిశిక్ష చేసేటప్పుడు ఆఖరు కోరిక అడుగుతారు. ఆయన ఆఖరు కోరిక అడిగితే లడ్డూలు కావాలని అడిగాడంట, బూందీ లడ్లు. సరే లడ్డు తిని చనిపోయాడంట. ఆయన తర్వాత ఇంకొక 2 వ్యక్తులు, చిలకలూరుపేటకు చెందిన 2 వ్యక్తులు ఒక బస్ వెళ్తూ ఉంటే ఆ బస్సులో ఉన్న వాళ్ళందరి దగ్గర దోచుకోవాలని ఆ వెళ్ళిపోతున్న బస్సును ఆపేసి ఆ బస్సులో ఉన్న వాళ్ళ మీద అందరి మీద పెట్రోల్ పోస్తారు. ఏమనంటే మీ దగ్గర ఉన్న డబ్బులు ఆభరణాలన్నీ మాకు ఇవ్వకపోతే నిప్పంటించి చంపేస్తామని బెదిరిద్దామని పెట్రోల్ పోసారు. ఈ లోపల ఏమైందో తెలియదు కానీ నిప్పు అంటుకొని 26 మంది సజీవ దహనం అయిపోయారు. సజీవ దహనం అయిపోయిన తర్వాత 2 వ్యక్తుల్ని సెంట్రల్ జైల్లో పెట్టారు. రాజమండ్రిలోనే సెంట్రల్ జైల్లో పెట్టి పలానా తారీఖున వీళ్ళను ఉరేసి చంపేయమని గవర్నమెంట్ డిసైడ్ చేసేసింది. మరి 26 మందిని పొట్టన పెట్టుకున్నారంటే వాళ్ళు బ్రతకడానికి అవకాశం లేదు కదా, పాపానికి ప్రాయశ్చిత్తం జరగాలిగా, పాపానికి శిక్ష పడాలి కదా. 26 మందిని చంపినందుకు వీరిద్దరికి పలానా రోజున ఉరి శిక్ష వేయబోతున్నారు అనగానే ఆ రోజు సాయంత్రము మరి మొత్తం పోలీసులు, అన్ని రకాలైన బందోబస్తులు, ఒక పక్క టీవీ ఛానల్స్ వారు, పత్రికా విలేకరులు అందరూ వెయిట్ చేస్తున్నారంట వారిని అలా ఉరేస్తే మరి టీవీ ఛానల్స్ అన్నిట్లో ఇద్దామని. ఆ సమయంలో ఆ 2 వ్యక్తుల దగ్గరికి వెళ్ళి అడిగారంట, మీ ఆఖరు కోరిక ఏంటి అని అడిగారంట. ఆఖరు కోరిక ఏంటని అడిగితే వాళ్ళు చెప్పారంట, మేము నిజంగా అందరిని చంపాలనుకోలేదు, కేవలం వాళ్ళని భయపెడదామని చేశాం, కానీ పొరపాటున జరిగిపోయింది. మా ఆఖరి కోరిక ఈ శరీరం ఇక్కడ ఉరేసాక చంపేసినా పర్వాలేదు, కానీ ఈ శరీరం లోపల ఆత్మ ఉంది కదా, అది మాత్రం దేవుడితో ఉండాలని కోరుకుంటున్నాం, మాకు బాప్తీసం ఇవ్వండి అని అడిగారంట. ఏం కోరుకున్నారండి ఆఖరి కోరిక? కొంతమంది ఆఖరి కోరిక ఏం అడుగుతారంటే నాటుకోడి పులుసు అడుగుతారంట. ఏమడుగుతారు? ఈ శరీరం కోసం ఎంతసేపు, ఈ శరీరం చచ్చిపోయేదేగా ఒకరోజు. ఆ 2 వ్యక్తులు మాత్రం వాళ్ళ ఆత్మ కోసం ఆలోచన చేశారు, మాకు బాప్తిసం ఇప్పించండి అనగానే వెంటనే ఒక పాస్టర్ గారిని పిలిచి ఆ జైల్లోనే వారికి బాప్తిసం ఇప్పించారు. ఆ తర్వాత అర్ధరాత్రి వీళ్ళకి ఉరిశిక్ష వెయ్యాలి,
కరెక్ట్గా ఇంకా 2 గంటలు ఉందనంగా ప్రెసిడెంట్ ఒక ఫ్యాక్స్ పంపించారంట, వీరి ఉరి శిక్షని క్యాన్సిల్ చేస్తున్నాను, వీరికి జీవిత ఖైదీ వేసేయండి అని. హల్లెలూయా. వాళ్ళు బ్రతుకు మార్చుకున్నారు, మనసు మార్చుకున్నారు. చచ్చిపోయినా పర్వాలేదు కానీ దేవుడి దగ్గర ఉంటాం చాలనుకున్నారు. జైల్లోనే ఉన్నారు కానీ దేవుడు చనిపోకుండా ప్రాణభిక్ష పెట్టారు. నిన్నగాక మొన్న జైలుకి వెళ్తే ఆ జైల్లో వాళ్ళిద్దరిలో ఒక ఆయన జైల్లో పాస్టర్గా ఉన్నాడు. జైల్లో ఖైదీలందరికి ఒక చర్చ్ ఉంది, అక్కడ ఆయనే వాక్యం చెప్తున్నాడు. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, చాలాసార్లు ఈ లోకంలో బ్రతికేటప్పుడు మనం ఈ శరీరం కోసమే ఎంతసేపు ఆలోచన చేసుకుంటూ ఉంటాం. ఈ శరీరం, నా అవసరాలేంటి, నా కుటుంబం సంగతి ఏంటి, మన స్వార్థం కొరకే ఆలోచించుకుంటూ ఉంటాం. లేకపోతే ఈ భౌతిక సంబంధమైన విషయాల గురించి ధ్యానం అంతా పెడుతూ ఉంటాం. కానీ బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, దృశ్యమైనవి అనిత్యములు, అదృశ్యమైనవి నిత్యములని. నీ కంటికి కనబడేవన్నీ ఒకరోజు నాశనం అయిపోతాయి. నీ శరీరం కూడా శాశ్వతమైనది కాదు. ఇవాళ ఉంటాం, రేపు ఉంటామో ఉండమో ఎవరికి తెలియదు. కానీ నీ లోపల ఒక ఆత్మ ఉంది. ఆత్మ దేవుడు పెట్టిన దీపం అని దేవుని వాక్యం సెలవిస్తుంది. నీ హృదయంలో దేవుని పిలిస్తే, నీ హృదయంలో దేవుని ఆహ్వానిస్తే, మరి అయితే గర్భంలో దేవునికి చోటిచ్చింది, కానీ నీ హృదయంలో దేవునికి చోటు ఇవ్వగలిగితే, నీ జీవితాన్ని యేసయ్యకు సమర్పించగలిగితే, నీ పాపము నుండి విడిపించి నిన్ను పరిశుద్ధపరిచి ఆయనకిష్టమైన పాత్రగా దేవుడు నిన్ను మార్చడానికి ఇష్టపడుతున్నాడు. ఒకవేళ ఇప్పటి వరకు నీ జీవితాన్ని నువ్వు నడుపుకున్నావేమో, ఇప్పటి వరకు ఏ చెడ్డ కార్యాలు చేయకుండా ఉండాలని ప్రయత్నిస్తూ ఉన్నా నీ స్వంత శక్తితో చేయకుండా ఉండలేకపోతున్నా, దేవుడు నీ లోపలికి వస్తే ఆయన నీకు కావలసిన శక్తిని ఇస్తాడు. ఏవి చేయకూడదో అవి చేయకుండా ఉండడానికి, ఏవి చేయాలో, ఏ మంచి పనులు చేయాలో అవి చేయడానికి కూడా కావలసిన శక్తిని దేవాది దేవుడు దయచేస్తాడు. మరియ తన గర్భాన్ని యేసు ప్రభుకి ఇచ్చింది, కానీ మనము మన హృదయాన్ని ఆయనకు ఇవ్వగలము. ఈ క్రిస్మస్ సందర్భంగా యేసేని అడుగుదాం, ప్రభా నా హృదయంలో నీకు చోటు ఇవ్వాలని ఆశపడుతున్నాను, నా జీవితంలో నీకు స్థానం ఇవ్వాలని ఆశపడుతున్నా. ప్రభా నా జీవితంలోకి రా, నన్ను నడిపించని. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రాత్రికాల సమయంలో దేవుడు తన వాక్యం ద్వారా మనతో మాట్లాడాడు. యేసు ప్రభు వంశావళిలో ఉన్న 5 స్త్రీలలో 4 ఎంతో భయంకరమైన స్త్రీలే. వారి గతము చాలా భయంకరమైన గతము అయినప్పటికీ దేవుడు తన మహాకృపలో ఆ 4 స్త్రీలను ఏర్పాటు చేసుకుని లోక రక్షకుడి లోకంలోకి రావడానికి ఆ 4 స్త్రీలను వాడుకున్నాడు. రాత్రికాల సమయంలో నీ గతం ఏంటో దేవుడికి అవసరం లేదు. నువ్వు గతంలో ఏ పాపాలు చేసావో, ఏ తప్పిదాలు చేసావో, ఎలా బ్రతికేవో ఆయనకు అవసరం లేదు. కానీ ఇప్పుడు యేసు ప్రభు నా హృదయంలోకి రా, నా ఇంట్లోకి రా, నా కుటుంబంలో ఉండు, నా జీవితాన్ని నడిపించని నువ్వు అడగగలిగితే అద్భుత రీతిలో నీ బ్రతుకును మారుస్తాడు, నీ భవిష్యత్తును మారుస్తాడు. నీ గతాన్ని నువ్వు మార్చుకోలేవు, నీ భవిష్యత్తు మాత్రం ఖచ్చితంగా నువ్వు మార్చుకోగలవు. దేవుడి చేతిలో నీ జీవితాన్ని పెడితే, యేసు ప్రభు చేతిలో నీ జీవితాన్ని పెడితే ఆశీర్వాదకరంగా నీ జీవితాన్ని ఆయన మార్చగలిగిన దేవుడు. ఈ ఆశీర్వాదం కొరకు అనేక దినాల నుండి, అనేక సంవత్సరాల నుండి ఎదురు చూస్తున్నావు. ఎలిజబెత్ కుటుంబంలో ఉన్న లోటును తీర్చిన దేవుడు నీ జీవితంలో ఉన్న లోటును, నీ అవసరతను ఆయన తీర్చగలిగిన వాడు. ఈ రాత్రికాల సమయంలో దేవునికి చోటిస్తావా? నీ హృదయాన్ని ఆయనకు తెరుస్తావా? నీవు కూడా ధన్యురాలుగా పిలువబడతావు. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. యేసు నీవే కావాలయ్యా, నాతో కూడా రావాలయ్యా. కనుడా నీ దివ్య సన్నిధి ఆయన ఆహ్వానిస్తావా నీ బ్రతుకులోనికి? పాడైపోయిన నీ జీవితాన్ని ఆయన బాగు చేస్తాడు. నిరాశతో నిండిన నీ జీవితాన్ని ఆనందముతో నింపుతాడు. బూడిదకు పరిశుద్ధపరచండి. ఈ దినము నుండి నీకు ఇష్టమైన జీవితాన్ని జీవించడానికి సహాయము చేయండి. నీకు సాక్షిగా నన్ను నిలబెట్టండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్. పరిశుద్ధ ప్రేమ కలిగిన తండ్రి నీకు స్తోత్రాలయ్యా. ఈ రాత్రికాల సమయంలో మోరంపూడి ప్రాంతంలో మీరు జరిగించిన చక్కని స్త్రీల క్రిస్మస్ను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటాం ప్రభా. ఎంతమంది అయితే నీ వాక్యాన్ని విన్నారో, నీ కొరకు ఒక నూతన తీర్మానాన్ని తీసుకున్నారో ప్రభా,
ఆ తీర్మానంలో వారిని స్థిరపరచండి. అంతము వరకు నీ కొరకు, నీకిష్టులుగా, నీకు సాక్షులుగా వారు జీవించడానికి సహాయం చేయండి ప్రభా. కల్వరి గాస్పెల్ మినిస్ట్రీస్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాను తండ్రి. ఇక్కడ నాయన మరి జైపాల్ గారు, అలాగే ఆంటీ, వారి కుటుంబం నాయన వారు పడుతున్న ప్రయాసకు మీరే నీరు కట్టి ఫలింపచేయండి ప్రభా. సంఘానికి నాయన మీరే క్షేమాభివృద్ధిని కలుగచేయండి. ఈ రాత్రి కాల సమయంలో ఎంతమంది ఈ ప్రాంతంలోండి నీ మాటలు విన్నారో ప్రభా. జీవము కలిగిన నీ మాటలు, బలమైన నీ మాటలు, మనుషుల హృదయాలను మార్చగలిగిన నీ మాటల ద్వారా మీరే కార్యం జరిగించారని నమ్ముతున్నాం ప్రభా. విత్తబడిన వాక్యానికి మీరే నీరు కట్టి ఫలింపచేయండి. ఈ రాత్రికాల సమయంలో నీ ప్రజలు ఏ అవసరతలతో వచ్చారో, ఏ సమస్యలతో వచ్చారో ప్రభా, ఏ శ్రమతో వచ్చారో నాయన, ఏ కృంగుదలలో వచ్చారో ప్రభా, నీ వెరిగిన దేవుడు వారిని మీరే లేవనెత్తండి ప్రభా. వారి ప్రాణంలో తెప్పరిల్ల చేయండి ప్రభా. అనారోగ్యంలో ఉన్న వారికి మంచి ఆరోగ్యమును దయచేయండి. కుటుంబ సమస్యల్లో ఉన్న వారికి గొప్ప పరిష్కారమును మీరు ఇవ్వండి తండ్రి. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న వారిని మీరే జ్ఞాపకం చేసుకొని లేవనెత్తండి ప్రభా. చెప్పుకోలేని సమస్యలు నాయన, మనశ్శాంతి లేక ఎంతమంది నాయన సతమతమవుతున్నారో ప్రభా. నీవే నీ కరుణగల హస్తమును వారి పక్షంగా చాపి ఆశీర్వదించండి, దీవించండి. క్రిస్మస్ దినములలో నీ శాంతిని, సమాధానమును, శుభములను ప్రతి ఒక్కరికి మీరు దయచేయమని వేడుకుంటూ మహిమ, ఘనత, ప్రభావములు మీకే ఆరోపిస్తూ ఘనుడైన యేసయ్య నామమున ప్రార్థించి స్తుతించి దీన మనసుతో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.